కుటుంబం మొత్తం బజార్ పాలు చేసేసుకున్నారు. ఎంత గొప్ప వ్యక్తినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలి అని ప్లాన్ చేసే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉండే ఉంటుంది. ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారిది కానీ, మన చంద్రబాబు నాయుడు గారిది కానీ, లోకేష్ గానీ ఇవన్నీ ట్యాపింగ్ జరిగే ఉంటది. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? సహస్ర. ఓకే మేడం, గతంలో చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు జోరుగా సాగేటప్పుడు వైఎస్ షర్మిల ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టినప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి చాలా మటుకు ఫిర్యాదులు వచ్చాయి. సో ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుతూ ఆ ఫోన్ ట్యాపింగ్ చేయించింది మా అన్న జగన్మోహన్ రెడ్డి అనే విధంగా స్వయంగా మీడియా ముందు చెప్తున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? మీడియా ముందులో ఏం చెప్తున్నామా, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కలిపి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతుంది కదా. మరి ఇన్ని సంబంధాలు ఉన్నాయని మాట్లాడినప్పుడు ఆమెకి తెలియదా? ఆమె ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు ఆమెకి తెలియదా? ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెబుతుంది. ఆమె దగ్గర సన్నిహితులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్తుంది. ఇవన్నీ ఆమెకి తెలియవా? తెలిసి ఉండి కూడా మరి అలా ఎలా ఊరుకుంది? అంటే వాళ్ళ అన్నయ్య ఎన్నిపోవడని అర్థమైంది కదా. మరి ఈమె ఎందుకు వాళ్ళ అన్నకంత విరోధ అయ్యింది? వీళ్ళిద్దరికి ఎక్కడొచ్చిన ఈ గొడవలు? ఏవైనా గొడవలు ఉంటే మీ అన్న చెల్లెళ్ళు మీరు ఇంట్లో వరకు తేల్చుకోండి. అంతేగాని ఇలా రాజకీయంలో రంగు పులుంకొని నువ్వింత అని మీరే కొట్టుకుంటే ఇక్కడ మీకు వాల్యూ ఉండదు కదా. ట్యాపింగ్ చేశారని చెప్పారు కదా సుబ్బారెడ్డి గారు, వచ్చి ఇంటికి వచ్చి చెప్పారు కదా. మరి ఒకప్పుడు టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మరీ చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి జాగ్రత్త పడుతుంది తెలీదా ట్యాపింగ్ అవుతుందని? ట్యాపింగ్ చేసి ఏం సాధించారు? నిన్ను ఏం సాధించారు? నిన్ను ఏం చేశారు? ఏం చేయలేదు కదా. చేయనప్పుడు ఇట్లా విలేకరులతో ఎందుకు మాట్లాడుతుంది వచ్చి? మరి దానికి కూడా ఒక ఆన్సర్ కావాలి. ఆమెకి ఆ ఆన్సర్ చెప్పడానికి ఆన్సర్ ఉందో లేదో తెలియదు. కానీ ఇదంతా ఎలా ఉంటుందంటే కుటుంబం మొత్తం బజార్ పాలు చేసేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఇటువంటివి ఏవి రాలేదు అసలు. అలా జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలిసేదే కాదు. కావాలి జగన్, రావాలి జగన్ అంటూ ఎప్పుడు రెండు రాష్ట్రాలలో అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉండేది కనుక ప్రతి ఊర్లో కూడా బ్యానర్లు ఏంటి, కటౌట్లు ఏంటి, ఇవన్నీ వచ్చాయి. ఎవరా ఈ జగన్ అని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని అప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది ఎప్పుడు 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి సన్నివేశాల్లో. కానీ ఇప్పుడు ఈవిడ ఇంత బహిరంగంగా పబ్లిక్ లో పెట్టుకొని తన కుటుంబాన్ని తనే బయటికి ఎందుకు లాక్కుంటుంది? కేటీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం వల్ల రక్త సంబంధాన్ని దూరం చేశారని చర్యలు అంటుంది. అవును, రక్త సంబంధానికి మించిన సంబంధాలని మాట్లాడుతుంది. ఒప్పుకుందాం మనం కూడా. వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఉందో లేకపోతే మరి ఇంకా ఏమున్నాయో, వీళ్ళిద్దరికి ఏమేమి లింకులు ఉన్నాయో మనకైతే తెలియదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పేరు కూడా చెప్పింది ఆమె. మరి ఇన్ని పేర్లు చెప్పినా మరి వాళ్ళు వీళ్ళు కలిపి ఎందుకు ట్యాపింగ్ చేశారు? నీ ఫోనే ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్నే టార్గెట్, నీ హస్బెండ్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇదేంటి అనేది నీకు తెలియకుండానే నువ్వు అలా బయటకు పెట్టి మాట్లాడుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు లాక్కుంది కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారి కుటుంబంతో సహా బయటికి లాగావు కదా. ఏం తెలిసి లాగావు, ఏం తెలియక లాగావు అని ఇప్పుడు ప్రజలు మల్లగొల్లం అవుతున్నారు. దీనికి ఆన్సర్ ఇవ్వమ్మా షర్మిలమ్మ. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. వైఎస్ షర్మిల ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి తన సొంతంగా పార్టీ స్థాపించిన తర్వాత తన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ తో కలిసి తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్పేసి ఈ రోజు ఆమె మీడియా ముందు మాట్లాడడం జరిగింది. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? నిజం అనుకుంటున్నారా? అప్పట్లో వచ్చిన రూమర్ వచ్చినప్పుడు వాస్తవంగా ఇప్పుడు బయటపడింది. అది నిజంగానే జరిగి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ కుట్రలో భాగస్తులే అని అర్థమవుతుంది నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలో. అప్పుడు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లు చేశారని చెప్పి ఇలా తెలంగాణలో జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. కానీ లోపాయి గారిగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కే చేశారని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉండే ఉంటుంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయించాలంటే వాళ్ళ చెల్లెల మీద ఏదో పగ కోసం అనుకోవచ్చు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి సీఎం కేసీఆర్, కేటీఆర్ తోని కలిసి చేయించడం అనేది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అవసరం ఏంటి? అది చెల్లెళ్ళు ఒకరిదే కాదు, ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారిది కానీ, మన చంద్రబాబు నాయుడు గారిది కానీ, లోకేష్ కానీ ఇవన్నీ ట్యాపింగ్ జరిగే ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే దొంగ దొరుకుతాడు. ఖచ్చితంగా దొరికిన తర్వాత ఆయన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారో ఆంధ్ర వాళ్ళు కూడా ఇరుక్కుంటారు ఖచ్చితంగా. అంటే షర్మిల గారు కూడా ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండి మరి ఇప్పుడు సడన్ గా వచ్చి బయటికి ఈ విధంగా మాట్లాడడం వెనకాల ఏంటి రహస్యం? ఎవరు సైలెంట్ గా ఉన్నారు? షర్మిల గారు. ఎవరన్నారు మీతోటి? మీరు చూడలేదమ్మా న్యూస్?
అప్పట్లోనే ఆరోపణ చేసింది, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, నన్ను ఇలా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు, మా అన్నగారితో కలిపి వీళ్ళందరూ చేస్తున్నారు అనేసి అప్పుడే ఆరోపణ చేసింది, అప్పుడే అనుమానం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ గా ఫైట్ చేసి ఉండేది కదా. ఏమో గతంలో తన మేనగోళ్ళు మేనల్లుడు ఆస్తి కాజేయడానికి చేశారన్నారు, ఇప్పుడు ఏమో ఫోన్ ట్యాపింగ్ చెప్తారు అని చెప్తున్నారు. లేదు లేదు, వీళ్ళు ఎలాంటి ప్లాన్లు చేస్తున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ, జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, మన షర్మిల ఎవరెవరితో ఎలా కలుస్తుంది, ఏమేమి కలుస్తున్నారు, ఇలాగ చాలా మంది ట్యాపింగ్ చేశారని చెప్పేసి అప్పట్లోనే ఆరోపణ చేసింది ఈమె అప్పుడే అందరికీ తెలియజెప్పింది, ఏంటి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది 100%, మీరెవరో దీని మీద చర్య తీసుకోవాలని గట్టిగా అప్పుడే పోరాటం చేసింది. ఖచ్చితంగా ఈ రోజు బయటపడింది, నిజమే అయి ఉంటుంది, 100% నిజమై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన కూడా ఖచ్చితంగా ఇరుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి లాభం దీని వల్ల? ఏంటి లాభం, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాళ్ళ కథలు ఏంటి, ఆ వ్యూహాలకు మన ప్రతి వ్యూహాలు ఎలా పన్నాలి, మనం నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలి, ఏ కదా ఉంటాయి, రాజకీయ నాయకులు ఏ ఉంటాయి, దొంగ దెబ్బలు కొట్టుకోవడం, దొంగతనం కొట్టుకోవడం, దోసుకోవడం, దాచుకోవడం, ఏ కదా రాజకీయ నాయకులు ఏముంటాయి, ప్రత్యేకంగా ఏముండవు కదా. పేద ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పేసి డ్రామాలు ఆడుతుంటారు, వాళ్ళ సొంత మనుషులకు దోషి పెడుతుంటారు. కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు సినిమాకి వెళ్ళగా అబండాలు వేయడం, అబద్ధాలు చెప్పడం అలవాటే అన్న మీద గత సంవత్సరం నుంచి కాలం నుంచి చూస్తున్నాం కదా అని అంటారు. ఏమవుతుంది చెప్పండి, తోడబుట్టిన అన్న కడుపును పుట్టిన తల్లి ఎవరైనా సరే ఈ స్థాయిలో ఉండి ఇంత గొప్పగా పోరాటం చేసి ఇవాళ కొడుకుని అధపాతాలను తొక్కాలని తల్లి ఎక్కడన్నా చూస్తుందా? ఎంత అన్యాయం జరిగినా తల్లి మాత్రం ఖచ్చితంగా కొడుకుకి న్యాయం చేయాలని చూస్తుంది. కానీ ఇంత దుర్మార్గమైన చర్య జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు కాబట్టి, ఎలాంటి ఎథిక్స్ లేనటువంటి వ్యక్తి, తల్లి కానీ, చెల్లి కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, ఎవరైనా కానీ ఆయన దృష్టిలో ఆయనకి కావాల్సిన అధికారం, ఎవరినైనా సరే ఎంత గొప్ప వ్యక్తినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలి అని ప్లాన్ చేసే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. లేకపోతే తోడబుట్టిన చెల్లి మనకు తెలియదా ఆమె ఎలాంటి పోరాటం చేసిందో? ఈయన జైల్లో ఉంటే ఆమె ఎలా చేసింది, పాదయాత్ర చేసి 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 పాపం కాళ్ళు పుండ్లు పడిపోయినా సరే నా అన్న నేరం చేయలేదు, నా అన్న దోసుకోలేదు అని చెప్పి తిరిగి అందరినీ సమాయత్తం చేసి తల్లితో కూడి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి శతవిధాల ప్రయత్నం చేసి అలసిపోయిన వ్యక్తుల్ని ఇతను దొంగ దెబ్బ కొట్టుందో నిజం కాదా? కాదని ఎవరైనా మనసున్న మనిషి అన్నాడంటే ఆడు కూడా అన్న చెల్లెల మీద, అమ్మల మీద ఎథిక్స్ లేని వ్యక్తే. అంత గొప్ప ఫ్యామిలీలో పుట్టి అన్ని వందల వేల కోట్లుండి వాళ్ళకి ఆస్తిత కాదలేందా బుర్ర లేకపోతే కానీ జగన్మోహన్ రెడ్డికి తల్లిని చెల్లిని ఎవడైనా రోడ్డు మీద పెట్టుకుంటాడా? ఇవాళ 100కి 100% కాకపోయినా 90% తల్లి చెల్లి వల్లే ఓడిపోయాడు. ఉన్న 10% ఉంటే పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయాడు. అంతే తప్ప అతను చేసింది ఏం లేదు. నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఈ దోపిడీలు, దొంగతనాలు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి అలవాటే. ఇది ఖచ్చితంగా ఇరుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కూడా. సార్ నమస్తే సార్. సో వైఎస్ షర్మిల ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి తను స్వయంగా ఒక పార్టీ స్థాపించిన తర్వాత ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ అన్న జగన్ తో పాటు కలిసి తన ఫోన్ ట్యాపింగ్ కానీ తన రిలేటివ్స్ అందరు ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనే విధంగా తన జీవితాన్ని సర్వనాశనం చేశారని ఆరోపిస్తుంది. సో మీరేం చెప్తారు? చేసి ఉండొచ్చు, ఎందుకంటే మరి వీళ్ళంతా ఒక పార్టీ కాబట్టి, ఈ పార్టీలోంచి ఆవిడ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి చేసింది చేయలేదని మనం చెప్పలేం. కానీ ఎందుకంటే విడిపోయిన తర్వాత ఇక ఆరోపణలు అనేది ఒకరికొకరు చేసుకుంటారు, ఇది కరెక్ట్. ఇప్పుడు కవిత కూడా విడిపోయారు, మరి వీళ్ళని విమర్శిస్తున్నారు, ఇటు కాంగ్రెస్ విమర్శిస్తున్నారు, బీజేపీ విమర్శిస్తున్నారు, బీఆర్ఎస్ కూడా బీజేపీలో కలిసిపోద్దని అంటున్నారు. ఇవి రాజకీయాల్లో ఉండే డ్రామాలే. ఇప్పుడు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి, సో ఆయన ఇంట్లో అంటే ఆస్తుల విషయంలో కావచ్చు, కోర్టు వరకు లాగే, మరి ఈ విషయంలో కూడా ఈ విధంగా తను పార్టీ పెట్టుకుని సొంతంగా ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని నాశనం చేయడం అనేది ఒక అన్నగా కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. షర్మిల విషయంలో జగన్ మాత్రం చాలా ద్రోహం చేశాడు. నీకు తెలుగులో చెప్పాలంటే చాలా మోసం చేశాడు. అర్థమైనా, చాలా మామూలు విషయం కాదు. ఆమె ఎట్లా అంటే అతను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి ఏదో జగన్ అన్న ఇసిరిన బాణం అని చెప్పి చాలా చాలా రకాలుగా తిరిగి చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది తనను గెలిపించడం కోసం. తన ప్రాణాలకు సైతం లెక్క చేయకోకుండా జగన్ గెలుపుకు కారణం. అట్లాంటి చెల్లెల్ని మరి పక్కన పెడితే ఎంత బాధ అనిపిస్తుంది. అది సార్ అప్పుడు ఎప్పుడో తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి విషయము సడన్ గా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు షర్మిల గారికి? ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఇంకా కుట్రల్లో కుతంత్రాలు పన్నుతున్నారు కాబట్టి ఆ బాధ తట్టుకోలేక ఆమెకి మనసు బాధ కలిగి చెప్తుండొచ్చు. ఇంకా నెక్స్ట్ రాజకీయాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉన్నాయి.
ప్రాంతీయ ఎలక్షన్లు అవి ఇవి అవి ఉన్నాయి. ఈ ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి అంటే ఆయన జనాల పట్ల కావచ్చు, ఆయన పార్టీ పట్ల కావచ్చు, ప్రవర్తిస్తున్న తీరుకి మీరు ఆయనకు పలానా సజెషన్స్ ఇవ్వాలంటే ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తానంటే, ఆయన్ని కొన్నాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని పరిపాలన చేయమని చెప్తున్నా. పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఇమ్మని చెప్తున్నా. ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినోడి కోసం ఇవాళ వెళ్ళి పరామర్శించడం కరెక్ట్ కాదు. రేపో ఎల్లుండో మోడీ గారు వస్తున్నాడు. ఇప్పుడు మా 2 రాష్ట్రాలకు కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్లాంటప్పుడు గొడవలు చేయడం కరెక్ట్ కాదు. పుట్టు పుణ్యానికి ఈయనే ఏదో ప్రోగ్రామ్స్ పురమాయించుకుని పొగాకు గోడౌన్స్ అని, మిర్చి యాడ్స్ అని ఎవడు అడుగుతున్నాడు? అదొకటి. వెళ్తే ఎల్లు, 100 మందో 200 మందినో జనాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చి, అది రాజకీయ నాయకుడు లక్షణం. వేల మందిని పోగు చేసేసి ఏదో అవాంతరాలు సృష్టించాలి, గొడవలు చేసేయాలి, అది కరెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయకుడన్నా ఎల్లు, ఆపదలో ఉన్న వాళ్ళని పరామర్శించు, ఏదైనా హెల్ప్ చేయాలంటే చెయ్యి, అది కరెక్ట్. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు వేల మందిని 1,00,000 మందిని తీసుకెళ్లి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అంతరాయాలు కలిగించకూడదు. అంటే ఈ రోజు పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు, అయినా కానీ జనం 30,000 మంది 50,000 మంది వరకు వచ్చారు. ఇది జనాదరణ పొందిన నాయకుడు కాబట్టి జనాలు ఉన్నాడు అని టైప్ చేస్తున్నారు. అవి పిచ్చి మాటలు. జనాదరణ ఎవరికి ఉంటది? ఏంటి ఏమన్నా రాజకీయ టైం ఇది జనాదరణ రావడానికి? ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, నువ్వు రప్పించుకుంటున్నావు. అర్థమైందా? జనాన్ని పోగు చేసుకోవటం జగన్ అలవాటు. మీకు ఒక మాటలో చెప్పాలంటే అర్థమైందా? మీరేమన్నా అనుకోండి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా జనాన్ని పోగు చేసుకుంటాం, చంద్రబాబు నాయుడు అయినా జనాన్ని పోగు చేసుకు కరెక్ట్ కాదు. ఆ సమస్య పరిష్కారం కోసం వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి ఏంటి ఆ సమస్యను పరిష్కరించుకొస్తే మంచిది.